ఏకలవ్యుడు తన బొటనవేలు కోసి గురువుకిచ్చిన కథ మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత అతని జీవితంలో ఏం జరిగిందో తెలుసా? బొటనవేలు లేకపోయినా అతను ఆగిపోలేదు. మరింత శక్తివంతుడిగా ఎదిగాడు. చివరకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అతన్ని అంతం చేయాల్సి వచ్చింది. అసలు ఏకలవ్యుడు మరణం వెనుక ఉన్న రహస్యమేంటి? వ్యాస మహాభారతం మరియు హరివంశ పురాణంలో ఉన్న ఈ అరుదైన నిజాలను ఈరోజు తెలుసుకుందాం. మనం అనుకుంటున్నట్లు ఏకలవ్యుడు కేవలం ఒక పేద బాలుడు కాదు. అతను నిషాద రాజ్యానికి రాజు అయిన హిరణ్య ధనుస్సు కుమారుడు, అంటే ఒక రాజకుమారుడు. చిన్నప్పట్నుంచే విలువిద్యపై మక్కువ పెంచుకున్న ఏకలవ్యుడు ఆ కాలంలో అత్యంత గొప్ప గురువు అయిన ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళాడు. కాని ద్రోణుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తను కేవలం హస్తినాపుర రాజకుమారులకు మాత్రమే విద్య నేర్పుతానని, వేరే రాజ్యపు యువరాజుకు విద్య నేర్పడం హస్తినాపుర భద్రతకు ముప్పు అని భావించి ఏకలవ్యుణ్ణి నిరాకరించాడు. అయినా ఏకలవ్యుడు వెనక్కి తగ్గలేదు. అడవికి వెళ్లి ద్రోణాచార్యుడి మట్టి విగ్రహాన్ని చేసుకుని దాన్నే గురువుగా భావించి రేయింబవళ్లు సాధన చేశాడు. ఒకరోజు పాండవులు వేటకు వెళ్ళినప్పుడు ఒక కుక్క మొరుగుతుంటే ఏకలవ్యుడు తన బాణాలతో దాని నోటిని గాయం కాకుండా మూసేశాడు. ఇది చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ విలుకాడు అర్జునుడే కావాలని కోరుకున్న ద్రోణుడు ఏకలవ్యుడి దగ్గరకు వెళ్లి గురుదక్షిణగా అతని కుడిచేతి బొటనవేలు అడిగాడు. ఏమాత్రం ఆలోచించకుండా ఏకలవ్యుడు తన వేలిని కోసి ఇచ్చేశాడు. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. బొటనవేలు లేకపోతే విలువిద్య అసాధ్యమని అందరూ అనుకున్నారు. కాని ఏకలవ్యుడు తన పట్టుదలతో చూపుడు వేలు, మధ్యవేలు ఉపయోగించి బాణాలు వేయడం నేర్చుకున్నాడు. ఈ పద్ధతి వల్ల అతని వేగం మరింత పెరిగింది. తర్వాతి కాలంలో అతను నిషాద రాజ్యానికి రాజు అయ్యాడు. దురదృష్టవశాత్తు ఏకలవ్యుడు ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న జరాసంధుడితో చేతులు కలిపాడు. యాదవ సైన్యంపై, శ్రీకృష్ణుడిపై యుద్ధానికి దిగాడు. ఏకలవ్యుడి విలువిద్య ఎంత భయంకరంగా ఉందంటే అతన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు. చివరకు శ్రీకృష్ణుడే స్వయంగా రంగంలోకి దిగి ఏకలవ్యుణ్ణి అంతం చేయాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడు తరువాత అర్జునుడితో ఒక మాట అంటాడు. అర్జునా, ఏకలవ్యుడికి బొటనవేలు ఉండి ఉంటే అతను ఈ ప్రపంచంలోనే అజేయుడయ్యేవాడు. ఒకవేళ అతను కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు ఉండి ఉంటే నువ్వు కూడా అతన్ని ఓడించలేకపోయేవాడివి. అందుకే ధర్మస్థాపన కోసం అతని మరణం అనివార్యమైంది. ఏకలవ్యుడి కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, ప్రపంచం మన దగ్గరున్నది లాక్కున్నా పట్టుదల ఉంటే మనం కొత్త దారులను వెతుక్కోవచ్చు. విలువిద్యలో బొటనవేలు లేకపోయినా తనకంటూ ఒక కొత్త చరిత్రను రాసుకున్న మహావీరుడు ఏకలవ్యుడు. వ్యాస మహాభారతంలోని ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.